ఛానల్కి స్వాగతం. ఫిబ్రవరి 4 రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన రోజు కాబట్టి ఇంటి గుమ్మానికి ఈ ఒక్క ఆకు కడితే చాలా అపారమైన ధనయోగం లభిస్తుందని, ఒక్క రోజుల్లో వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుందని ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మేము అందిస్తున్న సమాచారం మీకు ప్రతిదీ కూడా మంచి జరుగుతుందని శాస్త్రులు నిపుణులు చెబుతున్నారు. అయితే 2025 ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు మరియు సూర్యుని పుట్టినరోజు. అయితే ఈ రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కడితే చాలు. అది ఏమిటి అన్నది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. 1 గంటలో అపారమైన యోగం సిద్ధిస్తుంది. మీ ఇంటికి ఉన్న అన్ని దరిద్రాలు పోతాయి. ఆ సూర్య భగవాని ఆశీస్సులతో మీ ఇంటిలో వారందరికీ నేరుగా అందుతాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ నమః అని ఒక చిన్న కామెంట్ని అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అప్పుడే మీతో పాటు అందరికీ ఈ సమాచారం వెళ్తుంది. ఒక లైక్ షేర్ అందిస్తారని భావిస్తూ అయితే వీడియోలోకి వెళదాం. ఈరోజు ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి ఇంటికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. నరదృష్టి నరపీడ ఆ ఇంటికి తగలవు. ఆ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫుల్ వరకు అయితే ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరు ఉన్నారంటే అందులో తొలి స్థానం సూర్య భగవానునికే దక్కుతుంది. అందుకే ఆ రోజున రథసప్తమిగా భారతీయులు అందరూ పండగ చేసుకుంటారు. సకల జీవకోట రాసులు అందరికీ వెలుగుని ప్రసాదించే సూర్య రథాన్ని ఎక్కి తన దిశని మార్చుకున్న రోజు కూడా ఈ రోజే. రథసప్తమి నాడు బంగారాన్ని కానీ వెండి కానీ దానం చేయాలి. ఈరోజు ఉపవాసం ఉండి సూర్య భగవాన్ని ప్రార్థించాలి. రథసప్తమి నాడు చేయడం వల్ల సూర్య భగవాని అనుగ్రహం పొంది సకల సంపదలు అనుగ్రహిస్తాయి. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అని, అచల సప్తమిని మహాసప్తమి, సప్త సప్తమి ఇలా అనేక పేర్లతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రతం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఒక్కసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. రథసప్తమి పండుగను హిందువులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ఈ పండుగను సూర్యదేవుని జన్మ నక్షత్రమైన పుష్య నక్షత్రంలో వచ్చే సప్తమి నాడు జరుపుకుంటారు. సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమం వరకు ఈ పండుగనైతే జరుపుకుంటారు. రథసప్తమి పండుగ రోజు విధానాలు: 1. ఉదయం లేచి స్నానం చేయండి. 2. సూర్యునికి అర్ఘ్యపాద్యములు సమర్పించండి. 3. సూర్యునికి ప్రత్యేక పూజలు చెయ్యండి. 4. ఆరోగ్యం మరియు సంపదకు సూర్యునికి అందించండి. రథసప్తమి పండుగ సూర్యదేవుడిని పూజించడానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. ఈ రోజున పాటించవలసిన కొన్ని నియమాలు అవి ఏమిటి అన్నది చూద్దాం.
సూర్యోదయానికి ముందు లేచి స్నానం చెయ్యండి. సూర్యదేవుడికి నైవేద్యంగా పిండి వంటలు, పండ్లు మరియు ఇతర పదార్థాలను సమర్పించండి. ఈ రోజున సూర్యదేవునికి మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా మేలు అయితే కలుగుతుంది. ఈ రోజున దాన ధర్మాలు చేయండి మరియు పేదలకు వస్త్రాలు, ఆహారం మరియు ఇతర వస్త్రాలను దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలైతే మీకు కలుగుతాయి. రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ముఖ్య కారణం కూడా ఉంది. అది ఏమిటంటే శిశిర ఋతువుల్లో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకి ముందు ఉండే హేమంత ఋతువుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువుల్లో రథసప్తమి నుండి సూర్యుని తాపం తగలడం వల్ల వాతావరణంలో అనేక మార్పులైతే వస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయడం వల్ల ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు కానీ అనారోగ్యాలు రాకుండా కాపాడుతాయని మన పూర్వీకులు పెద్దలు చెప్పారు. అంతేకాకుండా రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా 7 జిల్లేడు ఆకులు, 7 రేగు పండ్లను శిరస్సు మీద, భుజాల మీద పెట్టుకొని స్నానం చెయ్యండి. కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలా మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. 7 ఆకులు, 7 పండ్లు దొరకని వారు కనీసం 1 జిల్లేడు ఆకును, 1 రేగి పండునైనా శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యదా జన్మ కృతం పాపం మయా జన్మస్తు జన్మస్సు తన్మే రోగం చ శోకచ్చ మాకారి హతో సప్తమి అనే శ్లోకాన్ని చదవాలి. ఇలా చదివితే 7 జన్మల్లోని రోగాలు, శోకాలు తొలగిపోతాయి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథసప్తమి రోజున రావి ఆకులు గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు ఈ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి 12 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఈ ఆకులతో తోరణం చేసి ఇంటికి గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకి సకల శుభాలు కలిగేలా సూర్య భగవాన్ని దీవిస్తారు. పూర్వం రోజుల్లో అందరూ ఈ రోజున రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ తర్వాత కొన్ని నీళ్లు రావి చెట్టుకు పోసి రావి చెట్టుకు నమస్కరించుకొని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. ఆ తరువాత పసుపు దారంతో ఇంటికి ఒక తోరణంలా చేసుకొని కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో శుభ ఫలితం అయితే వస్తుందని, మీ ఇంటిల్లపాది శుభ ఆశీస్సులతో ఉంటారని పెద్దలు, శాస్త్రులు, నిపుణులైతే చెబుతున్నారు. ఇలా రథసప్తమి రోజున కట్టుకునే వాళ్ళు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే మీ ఇంటికి రక్షణ కలిగిస్తారని పండితులు, శాస్త్రులు అయితే చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము అందిస్తున్న ప్రతి నోటిఫికేషన్ మీ వరకైతే వస్తుంది. మరింకెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీకు మీ